హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు మంచి డిజైన్ అనేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను నా ఫ్రెండ్ కోసం చేశాను అని ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో అనమాట. అంటే నాకు బ్లౌజ్ మీద వీడియో తీయడం అనేది అవ్వలేదు, ఎందుకంటే అది కొంచెం అర్జెంట్ బ్లౌజ్. అందుకోసమే నేను వీడియో ఏమీ తీయలేదు. కానీ ఏంటంటే నేను ఇప్పుడు మీకు క్లాత్ మీద చేసి చూపిస్తాను, ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది. వీడియో అనేది పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఏంటంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంది బ్లౌజ్ అనేది కూడా లాస్ట్లో వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. అండ్ తర్వాత ఇదంతా కూడా నేను చాలా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఈ డ్రాయింగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే అంతా కూడా నార్మల్గా మనం బీడ్స్ కౌంట్ బట్టి కుట్టేసుకోవచ్చు. అండ్ తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో ఒక 3mm బీడ్ అనేది కుట్టుకున్నాను కదా, దాని చుట్టూరు ఇలా షుగర్ బీడ్స్ అనేవి కుడుతున్నాను. ఈ షుగర్ బీడ్స్ కూడా రౌండ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏదైతే మనం ప్లేస్లో నీడిల్ అనేది ఎక్కించి బీడ్స్ అనేవి ఎక్కించామో అదే ప్లేస్లో మళ్ళీ కిందకి దించేస్తే అలా రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క టాకా అనేది వేసేసుకోవాలి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను చాలా తక్కువ మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే బేసిక్గా మనకి వెంటనే దొరికేసే మెటీరియలే మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నా. అంటే మీరు సైజుని బట్టి డ్రా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. అంటే స్టార్టింగ్ ఈ సైజు పలానా సైజ్ అనేది మనకి ఐడియా ఉండదు కదా, అందుకనే అంటున్నా. మీ దగ్గర ఉన్న మెటీరియల్ బట్టి మీకు ఫ్లవర్ సైజ్ అనేది వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇవి వచ్చేసరికి కొంచెం పొడవుగా ఉండే బీడ్స్ అనమాట. అంటే గ్లాస్ బీడ్స్లా ఉంటాయి ఇవి. ఇప్పుడు కట్ బీడ్స్ యూజ్ చేస్తున్నాం కదా, అందులోనే కొంచెం పెద్ద సైజు. ఇవి ఏంటంటే ఇలా మూడు ఒక పెటల్లా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పెటల్కి చేంజ్ అవ్వాలన్నమాట. ఈ పెటల్కి మారే ప్లేస్లో వీ షేప్ అనేది రావాలన్నమాట. అప్పుడే ఫ్లవర్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ చూసారా వీ షేప్ అనేది వస్తుంది. ఇలా రావాలన్నమాట. ప్రతి దగ్గర కూడా అంతే. మొత్తం 5 పెటల్స్ అనేవి వస్తాయి మనకి ఈ ఫ్లవర్కి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ లుక్లో చూపిస్తాను. దీనికి చైన్ స్టిచ్ అనేది వేస్తే ఎంత లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇలా అనిపిస్తుంది కదా, కానీ ఫైనల్గా నేను చైన్ స్టిచ్ అనేది వేసి చూపించాను, అప్పుడు చాలా బాగుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, మీరు కట్ వర్క్ అనేది మీ ఇష్టం. మీరు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మేము కట్ వర్క్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా, అంటే యాక్చువల్గా నేను చూసిన డిజైన్లో స్ట్రైట్గానే ఉంది, కట్ వర్క్ ఏం లేదు. నార్మల్ రౌండ్ నెక్కే ఈ వర్క్ అనేది చేశారు. కానీ మా ఫ్రెండ్ ఏంటంటే తనకి కట్ వర్క్ బ్లౌజులు లేవు, కట్ వర్క్ చేయమని చెప్పింది. అందుకోసమే నేను ఆ వర్క్ అనేది అలా చేశాను అనమాట. అండ్ మీకు ప్రతి దగ్గర చెప్తాను, ప్రతి వీడియోలోని నేను మెయిన్ డిజైన్ అనేది చూపిస్తాను కదా. బార్డర్స్ అనేవి మీ ఇష్టం. మన ఛానల్లో చాలా ఉన్నాయి డిజైన్స్ అనేవి. బార్డర్స్ బీడ్స్ కుట్టుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ థ్రెడ్ వర్కే చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అనుకోండి, పైపింగ్ వేయించారనుకోండి, ఇంక బార్డర్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీరు డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఒక కట్ వర్క్ ఒక దానిలో ఒక కర్వ్లో ఒక ఫ్లవర్ వచ్చింది కదా, నెక్స్ట్ కర్వ్లో ఫ్లవర్ వద్దు అనమాట, అక్కడ ఇలా కుట్టుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ చెప్పినట్టుగా ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఈ ఫ్లవర్ తర్వాత అది వదిలేసిన తర్వాత ఇంకొక దానిలో మళ్ళీ ఫ్లవర్ అనమాట. అంటే ఒకటి విడిచిపెట్టి ఇంకొక దానిలో మనం ఇలా ఫుల్ ఫ్లవర్ అనేది కుట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ దానిలో బీడ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ లీఫ్లు అనేవి డ్రా చేశాను కదా, ఈ లీఫ్లో ఏంటంటే మనం కట్ బీడ్స్తో లీఫ్ అనేది ఫిల్ చేసుకోవాలి. దానికి ఏంటంటే కొంచెం అంటే బాగా మంచిగా కనపడడానికి ఇక్కడ జర్దోసి అనేది కుడుతున్నాను. జర్దోసి ఫస్ట్ ఇలా లీఫ్ షేప్లో కుట్టామనుకోండి, దాని మీద నుండి ఈ బీడ్స్ అనేవి వస్తాయి కాబట్టి కొంచెం ఎంబోసింగ్ లుక్ అనేది వస్తుందన్నమాట. లైక్ 3D లుక్ అంటాం కదా, ఇంచుమించుగా ఆ లుక్లా అనిపిస్తుంది. బాగుంటుంది కూడా, ఫ్లాట్గా లేకుండా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రౌండ్ అనేది ఎండ్ అయిందో దానికి కొంచెం పైగా మనం నీడిల్ అనేది బయటకు తీసుకుని మీకు ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని ఎక్కించుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసరికి 3 కట్ బీడ్స్ అనేవి యూజ్ చేశాను. 3 బీడ్స్ ఎక్కించుకుని నీడిల్ అనేది కిందకి దించేసాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం అంటే మనకి ఒక అర్థమైపోతుంది కదా లీఫ్ షేప్ ఎలా తెప్పించాలి అనేది. అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పైన తగ్గించుకుంటే ఇక్కడ కింద అనేది కొంచెం కిందకి వేయాలన్నమాట బీడ్స్ అనేవి. అలా అనమాట. అలా మొత్తం అంతా లీఫ్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది లుక్ అయితే ఓవరాల్గా. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా, ఆ లుక్ మీకు నచ్చినట్లయితే, ఈ డిజైన్ నచ్చినట్లయితే కన్ఫామ్గా చేసుకోండి. దీని మీద ఏంటంటే కొంచెం డల్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంకా బార్డర్ ఏమీ వేయలేదు కాబట్టి మీకు డల్గా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోయాక లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ 2 సైడ్స్ కూడా లీఫ్లు ఇలాగే కుట్టుకోవాలి. నేనైతే కుట్టట్లేదు, ఇంకా ఆపేసాను.
ఆ తర్వాత సైడ్లో చిన్న లీఫ్ అనేది పెట్టాం కదా, అక్కడ ఏంటంటే జర్దోసి చిన్ని పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా ఒక లీఫ్ అంటే చిన్న లీఫ్ లాగా షేప్ లాగా వేసుకోవాలి. ఇది కూడా అంతే, ఒక దగ్గర నుండి స్టార్ట్ చేసి పెట్టాం కదా, అక్కడ నుండి ఇంకొంచెం తగ్గించుకుంటా చేసుకుంటే అటువైపు పెరుగుతుందనమాట. అది చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అంతేమనిపించదు. దాని తర్వాత ఇక్కడ కట్ వర్క్ కాకుండా స్ట్రైట్ లైన్ అనుకోండి ఓకే. ఒకవేళ కట్ వర్క్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను ఇక్కడ కుడుతున్నవి ఉన్నాయి చూడండి, అవి కుట్టుకోండి, చాలా బాగుంటుంది లుక్ అనేది. అంటే ఇక్కడ లీఫ్లు ఉన్న దగ్గర ఒకటే సరిపోతుంది కాబట్టి మనకి ఒకటే బేస్ అనేది కుట్టుకోండి. ఇది జర్కాన్ బేస్ అంటారు. ఈ జర్కాన్ బేస్ అనేది ఒకటే కుట్టుకోండి. ఇక్కడ ఫ్లవర్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ 3 కుట్టుకోండి. నేను చూపిస్తాను చూడండి క్లియర్గా. అండ్ ఈ బేస్లో వచ్చేసరికి మీరు బీడ్స్ కుట్టుకోవచ్చు, లేదంటే స్టోన్స్ అనేవి కూడా అంటించుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే కొంచెం షైనింగ్గా బాగుండాలి, మెరవాలి అని అనుకున్నారనుకోండి, జర్కాన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అనేవి అంటించుకోండి. ఒకవేళ లేదు లుక్ అనేది సింపుల్గా ఉండాలి అంటే గోల్డ్ బీడ్ కానీ వైట్ బీడ్ కానీ కుట్టుకోండి అందులో, ఆ బేస్లో చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇదనమాట లుక్. తర్వాత ఇక్కడ చూడండి నేను ఫైనల్ టచ్ అనేది ఇస్తున్నాను. దీని చుట్టూరు ఈ ఫ్లవర్ చుట్టూరు కూడా చైన్ స్టిచ్ అనేది వేసాను అనమాట తర్వాత. అండ్ ఇక్కడ లీఫ్ ఉంది కదా, లీఫ్లో ఏంటంటే మనకి శారీ కలర్ ఏదైతే మ్యాచింగ్ అవుతుందో ఆ మ్యాచింగ్ కలర్ తీసుకుని ఇలా ఒక టాకలా అనమాట వేసేయాలి. ఒకవేళ లేదు ఇక్కడ లవంగం స్టిచ్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఒక లవంగం స్టిచ్ అనేది వేయండి, బాగుంటుంది లుక్ అనేది. ఇలా అనమాట, ఇలా కంప్లీట్ చేసేసాను నేను. అంటే ఈ కట్ వర్క్ అనేది ఇలా మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఓన్లీ చైన్ స్టిచ్ చేసుకుని వదిలేసుకుంటామంటే వదిలేసుకోవచ్చు, లేదంటే ఈ కట్ బీడ్స్ అవి యూజ్ చేస్తాం కదా, దానితో మీరు ఫుల్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట, మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఎక్కువగా సెల్ఫ్ కలర్లో ఉన్న వాటిల్లో ఇలాంటి డిజైన్స్ అనేవి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇలా ఉందన్నమాట బ్లౌజ్ అనేది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను టెజల్స్ కూడా నేనే చేశాను. అండ్ తర్వాత నా దగ్గర ఉన్న టెజల్స్ అనేవి ఈ బ్లౌజ్కి అనేది అటాచ్ చేస్తాను అనమాట. వర్క్ అయితే ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేసి ఉంటాననేది కామెంట్ చేయండి.